ఆదివాసులపై అటవీశాఖ అధికారుల దాడికి నిరసనగా సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల ఆగడాలు ఆపకపోతే తానే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఆదివాసుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బొజ్జు పిలుపునిచ్చారు. తర్వాత ప్రతి కిరాణా కొట్టే ఒక హాస్పిటల్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఓన్లీ ఫారెస్ట్ జాతికి సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ యొక్క నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణంలో ఈ రోజు ఫారెస్ట్ అధికారుల విషయంలో చాలా స్ట్రాంగ్ గా వారిని ప్రజాసంబద్ధంగా వాళ్ళని మన ప్రాంతం నుంచి తిరస్కరించే ప్రయత్నం చేద్దాం. ఒక ఆదివాసి అమాయకుని చిక్కబాదడం, వాళ్ళ వేళ్ళు పలిగేటట్టు, వాళ్ళు వీపు వాసేటట్టు, వాళ్ళ చేతులన్నీ కూడా ఉబ్బేటట్టు ఆ యొక్క చిత్రహింసలు చూసి నేను రాత్రి 10:30 గంటలు నేను ఇంధనపల్లి రావడం జరిగింది. నేను మాట్లాడినా సరే నేను వస్తున్నా ఉండమని చెప్పిన. లక్ష్మీనారాయణ ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ చేయడం నేను కోరుకోలేదు. అతని మీద చర్యలు తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అతన్ని డిమాండ్ చేయడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఎఫ్ఆర్ఓలు, జన్నారం ఎఫ్ఆర్ఓ, ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ, కడేం ఎఫ్ఆర్ఓ, అదేవిధంగా అక్కునటి మన కానాపూర్ చెప్పారు, ఇక్కడ దండేపాలు చెప్పారు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతమంది అయితే వీళ్ళు ఉన్నారో నేను పేరు స్పష్టంగా చెప్పిన. నేను ఉట్టూరు, సిరికొండ, ఇంద్రవెల్లి నేను అనలే. అక్కడ ఇంత పెద్ద ఆలోచకరు లేవు. ఈ కొంతమంది వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. వీరందరికీ నాయకత్వం వహించేది నాయకుడు FDPT శాంతారాం. ఇతను చేపట్టి ఇదంతా కూడా విధ్వంసాన్ని ఇబ్బందులు కానీ గురవుతున్నాయి.